వెల్కమ్ టు వీడియో ప్రైమ్. ఏదో కొన్నిటిని ఒక తప్పు చేసి దాన్ని తప్పు దిద్దుకోవాలని అంటే దాన్ని కప్పిపుచ్చుకోవాలంటే 100 తప్పులు చేయాలి, లేదా ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలి అన్నట్టుగా ఏదైనా ఒకటి అది కరెక్ట్ కాదు అనేటువంటిది జనాల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి 100 కవర్ డ్రైవ్లు ఆడటం అనేటువంటిది తెలుగుదేశం మీడియా విపరీతంగా చేస్తూ ఉంటుంది. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు తెచ్చినటువంటి ఏదైనా పథకమో లేకపోతే పథకాలు అనేటువంటివి ఏమి వాళ్ళు తేలేదు, కానీ ఏదైనా ఒక పాలసీ వాళ్ళు తీసుకొస్తే మాత్రం దాన్ని డిఫెండ్ చేయడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. వాళ్ళ అనుకూల మీడియా కూడా నానా తంటాలు పడుతూ ఉంటుంది. కానీ అది సెల్ఫ్ గోల్ అవుతుంది అనేటువంటిది రాను తెలుస్తుంది మళ్ళీ. ఎందుకనంటే అంత సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడు కూడా కంటిన్యూగా సెకండ్ టైం రాకపోవడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. దానికి కారణాలు ఎలాంటివి అనమాట, ఇలాంటి సెల్ఫ్ గోల్సే దానికి కారణం అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్పేటువంటి విషయం. తాజాగా తీసుకుంటే ఇప్పుడు ఈ బీచ్ బార్లు అనేటువంటి బీచ్ షాక్స్ పేరుతో ఈ బీచ్ లో బార్లు తెరవాలి అనేటువంటి ఏదైతే పాలసీ ఉందో దాని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. ఐద్వా లాంటి సంస్థలు కానీ ఇంకా మహిళా సంఘాలు చాలా మంది కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. మళ్ళీ ఒకప్పుడు దోబగుంట రోషమ్మ ఆధ్వర్యంలో జరిగినటువంటి సారా ఉద్యమం లాంటి ఉద్యమం వచ్చినా కూడా మళ్ళీ అదే మద్యపాన నిషేధానికి ఒక నాందైంది పునాదైంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మళ్ళీ అలాంటిది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదన్నట్టుగా ఒక పక్క చర్చ జరుగుతుంటే, వాళ్ళు తెచ్చినటువంటి ఈ పాలసీ ఏదైతే ఉందో మద్యం పాలసీ, బీచ్ షాక్స్ అనేటువంటిది, దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి చాలా విపరీతమైనటువంటి తంటాలు పడుతున్నారు. ఆ మధ్యన ఎంపీ శ్రీ భరత్ ఆయన గీతం విశ్వవిద్యాలయాల అధినేత కూడా, పైగా బాలకృష్ణ గారి రెండో అల్లుడు ఆయన, లోకేష్ గారికి తోడల్లుడు. సో ఇలా ఇన్ని రకాలుగా ఆయన ప్రభుత్వంలో ఒక ముఖ్య భాగస్వామి అయినటువంటి ఆయన, ఎంపీ అయినటువంటి ఆయన, ఏంటి బీచ్ లో బార్లు పెడితే తప్పేంటి, మనం ఏమైనా ప్రొహిబిషన్లో ఉన్నామా అని ఆయన చేసినటువంటి కామెంట్స్కే చాలా విపరీతమైనటువంటి కౌంటర్లు వచ్చాయి. చాలా దారుణంగా ఆయన మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ పల్లా శ్రీనివాసరావు, ఆయన మన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు, కూల్ డ్రింక్ కంటే బీరే మంచిది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీచ్ల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బీచ్ షాక్స్ మంచివే, అవి చెడ్డమని చెప్పడానికి ఏమీ లేదు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ బీరుతో పోలిస్తే కూల్ డ్రింక్ లోనే చక్కెర ఎక్కువ అని తెలిపారు. తాను ఇలా మాట్లాడితే బీరు తాగడాన్ని ప్రోత్సహించినట్టుగా మాట్లాడుతున్నానని అనుకుంటారు. ప్రత్యేక ప్రాంతాల్లో బీచ్ షాక్స్ తో పాటు ఇతర పర్యాటక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తే విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది అని ఉద్ఘాటించారు. కూల్ డ్రింకులతో పోలిస్తే బీరులోనే చక్కెర, క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది అన్నారు. బీచ్ల్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం షాపులు ఏర్పాటు చేయడం మంచిదేనని, దానివల్ల సంస్కృతి ఏమీ దెబ్బతిన్నదని కూడా ఆయన చెప్పారు. మన సంస్కృతిని పరిరక్షిస్తూనే మోడర్న్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాకు ముందు ప్రకటన వేస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం రాసి బోర్డులు పెడుతుంటారు. కానీ అదంతా అబద్ధమని, కూల్ డ్రింక్స్ కంటే బీర్లు మంచివి, మద్యపానాన్ని ప్రోత్సహించేలా బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇది బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో చాలా విపరీతంగా ఆయన మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా మద్యపానాన్ని ప్రోత్సహించేలా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు మాట్లాడటం వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. పోషకాహార గణాంకాల ప్రకారం 330 మిల్లీలీటర్ల సాధారణ కూల్ డ్రింక్లో 35-40 గ్రాముల చక్కెర ఉంటే, అదే పరిమాణంలో సాధారణ బీరులో 3 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. అంత మాత్రాన బీరు ఆరోగ్య పానీయం కాదు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఫెర్మెంటేషన్ సమయంలో చక్కెర అధిక భాగం ఆల్కహాల్గా మారిపోవటమే బీరులో చక్కెర శాతం తక్కువగా ఉండటానికి కారణం. అదేవిధంగా 330 మిల్లీలీటర్ల బీరులో సుమారు 140 నుంచి 160 కిలో క్యాలరీలు, 13-14 గ్రాముల కార్బోహైడ్రేట్లు, దాదాపు 5% ఆల్కహాల్ ఉంటుంది. కూల్ డ్రింక్ లో సుమారు 135-145 కిలో క్యాలరీలు ఉన్నప్పటికీ ఆల్కహాల్ ఉండదు. షుగర్ తగ్గిందని చెబుతున్న ఎమ్మెల్యే అదే చక్కెర ఆల్కహాల్గా మారిన విషయాన్ని ప్రస్తావించకపోవటం అనేటువంటి ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వటమే కాదా అని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత సమస్యలు, అలాంటివన్నీ కూడా వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి విషయాన్ని కూటమి ప్రజాప్రతినిధులు ఎందుకు దాచిపెడుతున్నారు?
పైగా ఇది ఏంటిది, ఈ ప్రమోషన్ ఏంటి, తాగండి తాగి ఓగండి అన్నట్టుగా. ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా దారుణంగా ఒక పెగ్గేసుకుంటారు తమ్ముళ్ళు, ఒక పెగ్గేసుకుంటే తప్పేంటి అంటూ ఆయన మాట్లాడటం. అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవి ప్రమోట్ చేయటం ఏంటి, ఈ సారా ప్రమోషన్ ఏంటి అనేలాగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే బీచ్ షాక్స్ పేరిట బీచ్ లో బార్లు తెరవటాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇది చాలా పెద్ద ఉద్యమం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు. సో ఆటోమేటిక్గా మరి ఎందుకంటే మద్యపాన నిషేధం చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటనేటువంటి తర్వాత చూశారు. తెలుగుదేశం పార్టీ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసినప్పుడు, రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఏంటనేటువంటిది మనం చూసాము. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.